ఫిబ్రవరిలో మంచి రోజులు ఉన్నాయని చెప్పేసి ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీరు చాలా జాగ్రత్త పడాల్సిందే. ఈ వీడియో చివరి వరకు చూడండి. సో ఇంటీరియర్స్ అనేది 2 టైప్స్ ఆఫ్ ఇంటీరియర్స్ ఉంటది. ఒకటి వచ్చేసి టోటల్ ఫుల్లీ మోడ్యులర్ ఫ్యాక్టరీ ఇంటీరియర్ డిజైన్, ఇంకోటి వచ్చేసి మాన్యువల్ ఆన్ సైట్ హ్యాండ్ మేడ్ ఇంటీరియర్ డిజైన్. సో మోడ్యులర్ ఫ్యాక్టరీ ఇంటీరియర్ డిజైన్ కి అయితే మినిమం 45 వర్కింగ్ డేస్ అయితే కంపల్సరీ కావాల్సి వస్తుంది వన్స్ డిజైన్ ఫైనల్ అయ్యి ప్రాజెక్ట్ ప్రొడక్షన్ లోకి వెళ్ళిన తర్వాత. అదే మాన్యువల్ అయితే మినిమం 60 నుంచి 90 వర్కింగ్ డేస్ కంపల్సరీ అవసరం పడుతుంది, ఇంక్లూడింగ్ ఫాల్ సీలింగ్ అయితే. అదే ఎవరైనా సరే మేము 45 డేస్ లో మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం మాన్యువల్ వర్క్ అని చెప్పినా, లేకపోతే 30 డేస్ 20 డేస్ లో మీకు మాడ్యులర్ వర్క్ హ్యాండ్ ఓవర్ చేస్తా అన్నా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన టైం ఇది. ఎందుకంటే మీరు ఫిబ్రవరిలో గ్రూపేషన్ చేసుకొని మీరు ఇంట్లోకి వెళ్ళాలనుకుంటారు కాబట్టి. సో మినిమం హ్యాండ్ మేడ్ వర్క్ అయితే 60 to 90 డేస్ వర్కింగ్ కండిషన్స్ ఉంటాయి. అదే ఫ్యాక్టరీ వర్క్ అయితే మనకి 45 to 60 డేస్ వర్కింగ్ కండిషన్స్ ఉంటాయి అనమాట. సో ఎవరైతే మిమ్మల్ని 45 డేస్ కానీ లేకపోతే 30-20 డేస్ లో చేస్తాను ఎవరైనా అంటే, ఎస్పెషల్లీ అలాంటి ఇంటీరియర్స్ కి దగ్గర మీరు బాండ్ పేపర్ మీద సైన్ తీసుకోండి. అండ్ ఆల్సో క్లియర్ గా పేమెంట్స్ ఇచ్చేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్త పడండి. అండ్ ఆల్సో ఆ పర్టికులర్ ఇంటీరియర్ కంపెనీ రిజిస్టర్డా కాదా, ఫామ్ ఉందా లేదా, అండ్ వాళ్ళకి ప్రాపర్ ఆఫీస్ ఉందా లేదా, అండ్ సెటప్ ఉందా లేదా, అండ్ ఎవ్రీథింగ్ అన్ని రీసెర్చ్ చేసి మీరు మీ ఇంటీరియర్ వర్క్ ఇవ్వడం చాలా మంచిది. అండ్ ఆల్సో మీ డబ్బులు కూడా చాలా జాగ్రత్తగా పేమెంట్స్ చేస్తే మీ డబ్బులు ఎక్కడికి పోవన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోకున్న అర్థం ఏంటంటే ఈ ట్రాప్ లో పడొద్దనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.